గంటతో పూజలు చేస్తూ ఉంటుండగా అన్ని గారు కల్పించుండగా ఎన్ని మనశ్శాంతి లేకుండా పోవడం జరుగుతుంది. కొన్ని రోజులకి అటో పడుగు ఇటో పడుగు వెళ్ళిపోవడదని వర్తమానము వినపడింది. ఉంటే ఎచ్చగా నుండు, లేకపోతే చల్లగా నుండని ఎబిసి సంఘానికి ప్రకటన గ్రంథంలో ఎబిసి సంఘానికి చెప్పినట్లుగా నిలువెచ్చని స్థితిలో ఉండవద్దని చెప్పినట్టుగా వర్తమానం వినపడితే ఆ వర్తమానం బట్టి కొంచెం స్పందించి ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాను. తెలిసి కలుగు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ద్వారా కొంచెం మనశ్శాంతి కలిగింది. ఆ తర్వాత ఆ ప్రార్థన చేసుకుంటుని నిద్రపోయి లేచే ముందు ఆ రోజు మర్నాడు తెల్లవారుజాము లేచే ముందు ఏదో తెలియని కళ ఒకటి వచ్చింది. కళ ఏంటంటే మళ్ళీ గర్భవతి అవ్వడం, దేవుడు గర్భం తెరిచేవాడు అని జరిగింది. సరే అని చెప్పేసి సంతోషపడి మా నాన్నకి ఆ అవకాశం చూసి మా వాళ్ళు ఉన్నప్పుడు చెప్తే అప్పుడు మా అక్క వాళ్ళు కూడా కొంచెం వచ్చినోళ్ళుగా ఉన్నారు. వాళ్ళు కూడా పని చేయడానికి లేకపోతే చదువుకోవడానికి వెళ్ళేవారు. వాళ్ళ దగ్గర ఎట్టుకుని చెప్తే అయితే తమ్ముడు కావాలా అని ఇలా సంబరపడుకుంటూ మా నాన్న మనసు కలిగి మా నాన్న మనసు కూడా కొంచెం కలిగింది. అంటే వారసుడు అన్నట్టుగా, అంతేగాని దేవుడు ఇచ్చాడు వరమని కాదు. కొంచెం మీద ఆ మాటతో కొంచెం సమ్మతించారు. సమ్మతించబట్టి దేవుడు నమ్మకం మొదలుపెట్టింది. ఇంకా పూర్తిగా నమ్మడం మొదలుపెట్టింది. ఆ రోజున అలా జరగడంతోనే వచ్చే వారం ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఒక్కొక్కటి మానుకోవాలనుకుంటున్నాను. మరి ఏం చేయమంటారు అని అడిగాను. ఏం చేయమంటారు అంటే సరే చేసుకో పర్లేదు అని చెప్పేసి కొంచెం తను కూడా మారుతుండేవాడు. ఒకసారి మారలేదు, కొంచెం మారడం వల్ల సరే అని ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టి కొన్ని వారాలకే ఫోటోలన్నీ పక్కన పెట్టింది. మా నాన్న వేరే ఇంట్లో ఉండేవారు, మేము వేరే ఇంట్లో ఉండేవాళ్ళంట. ఫోటోలు పక్కన పెట్టేటప్పుడు కొంచెం స్వేచ్ఛ వచ్చింది. తర్వాత మళ్ళీ వాక్యం చెప్పినప్పుడు నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమని దేవుడు వాక్యం చెప్తుంది. వాక్యాలు చూపించి టైం లేదు కనుక నేను చూపించట్లేదు. నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పడంతో సరే అని తనకు తెలిసిన శైలిలో దేవుడిని నమ్ముకోవడం, ఫాస్ట్గా చెప్పే మాటలు కొద్దిగా విశ్వసించడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి అదే కొన్ని వారాలకి మళ్ళీ ఏం జరిగిందంటే నేను కడుపును పడడం జరిగింది. అప్పుడు ఇలా వార్త తెలిస్తే ఆ వార్తను బట్టి సంతోషించిన తర్వాత పూర్తిగా దేవుళ్ళలోకి వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. సరే అప్పుడు దేవుళ్ళని పూర్తిగా వెళ్ళడం జరిగింది. నేను నెలలు నిండిన పుట్టిన తర్వాత హాస్పిటల్లో డెలివరీ అయిందండి. ఆసుపత్రిలో డెలివరీ అయితే హాస్పిటల్ నుంచి నేను రావడానికి ఇంచుమించు 3 నెలలు పట్టింది. అంటే బాగా నాసిగా పుట్టడం, బలహీనంగా పుట్టడం జరిగింది. తర్వాత కొన్ని వారాలకు 2-3 నెలలకు ఎందుకు అయితే అంత పెద్ద గడ్డ వేసింది. నడుము ఎంతే ఉండేది, ఎంత గడ్డ వేసింది. ఆ గడ్డ వేయడం వల్ల మనిషిని మళ్ళీ లేవలేకపోవడం, ఇబ్బంది పడడం జరుగుతుంటే దేవుడు లేదు ఏమీ లేదు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ గాయం పెట్టాడు, ఉండెట్టాడు. ఎన్ని రకాల కోట్లు వాట్లు కట్టుకుంటాం అని వాళ్ళు నాటు భాషలో బాధపడుతూ వచ్చేవాళ్ళు. ఈ విధంగా బాధపడుతున్న సమయంలో మళ్ళీ మా అమ్మకి భయం వేసి మళ్ళీ ఏమైనా అంటారేమో, మళ్ళీ ఏముందు నేను మళ్ళీ తిడతానే ఏంటో అని అనుకుంటూ ఉంటే సమయంలో ఆ రోజు రాత్రి 2 రోజులు ప్రార్థన చేసుకుంటే సరే దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చింది మా పిల్లడిని ఇచ్చాడు కదా, ఇప్పటి వరకు పుట్టినాడు పోయారు. 6 నెలలు 7 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు పుట్టారు కానీ పెరిగారు కానీ ఇంకా మిగిలి కలగలేదు. సరే ఉంచుదాం అంతకాలం మీద ఉంచుదామని చెప్పేసి అంటే 3 నెలలు వరకు హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత సంవత్సరం వరకు వైద్యం చేయిస్తూ ఉండారు. సంవత్సరం అయిన తర్వాత కొంచెం బాగుంటాం మొదలు పెడితే అప్పుడు పూర్తిగా మా అమ్మ మారు మనసు పొందడం జరిగింది. అప్పటికి ఇచ్చారు అవకాశం. నేను పెరిగి పెద్ద 2 సంవత్సరాల 6 నెలలు అంతా వచ్చినాయి. తర్వాత మా తమ్ముడు పుట్టాడు. అక్కడికి నేను తమ్ముడికి పెరిగాను. మేమిద్దరం అలా పెరుగుతూ ఉన్న సమయంలో జాగ్రత్తగా బైక్ కొంచెం వచ్చిన తర్వాత 5-6 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 1-2 నుంచి మొత్తం 10 వరకు చదువుకోవడం. 10వ తరగతి చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి వీలు పడలేదు నాకు. నేనేం చేశానంటే 10th క్లాస్ పాస్ అయ్యి 7th క్లాస్ ఎగ్జామ్స్ ఉండేవి. అందులో కొంతమంది తెలిసింది 7th క్లాస్ ఎగ్జామ్స్ ఉండేవి. ఆ ఎగ్జామ్స్ని నేను బాగానే పాస్ అయ్యాను.
నేను పాస్ అయితే ప్రార్థన పెట్టించుకుంటానని అనుకున్నాను. నాకు తెలిసి సండే స్కూల్ టైంలో అనుకున్నాను. నేను ప్రార్థన పెట్టించుకోవడానికి అవ్వలేదు. అయితే నేను మళ్ళీ 8వ తరగతి జాయిన్ అయ్యాను, కానీ 8, 9, 10 అయింది, కానీ ఇంటర్మీడియట్ మాత్రం చదవడానికి అవ్వలేదు. చాలా ఇబ్బంది పడతా వచ్చాను. ఆ టైంలోనే మా నాన్నగారు మారలేదు, కానీ లోకంలో ఉండేవాడు, తాగుతూ ఉండేవాడు, పుట్టగాలుతూ ఉండేవాడు. ఈ రెండే అలవాట్లు ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. డబ్బులు తెచ్చినట్టు ఖర్చు పెడుతుండేవాడు. నా మీద కోపడేవాడు అనమాట. పెరిగావు, పెద్దగా, బడికి వెళ్తలేదు, ఇంటికాడ ఉన్నావు, ఏదో చదువుతలేదు, పోనీ పనికి వెళ్తలేదు. పనికి వెళ్దామంటే అప్పుడు పనికి కనపడేవాడు కాదు, మనిషిని చేసి ఓపిక కూడా లేదు. అప్పుడు ఇంకా రాలేదు. సరైనప్పుడు వ్యాపారం నేర్పించాడు. చిన్నప్పుడు వ్యాపారం, ఆకుకూరల వ్యాపారం, కూరగాయల వ్యాపారం ఇవి చేసేవాడు. అలాగే వ్యాపారాలు చేసుకుంటూ నాన్నకి సహాయపడుతూ వచ్చేవాడిని. అక్కడ కూడా కూలి పనికి వెళ్ళి వచ్చేవాడు. చిన్నట్టయితే బాగా చదువుకుంది, మిషన్ కొడుకొని మొదలుపెట్టింది. మా తమ్ముడు నా మిషన్ కూడా అది చదువుకుంటున్నాడు. ఆ టైంలో కోపడేవాడు, అస్తమాటు పనికి వెళ్ళి వచ్చినా కోపడేవాడు, వ్యాపారానికి వెళ్ళి వచ్చినా కోపడేవాడు, చిరాకు పడుతుండేవాడు. నేనేమనుకున్నానంటే ఇలా చిరాకు పడుతున్నాడు కదా అని చెప్పేసి, అలా కాదు, నేను ఎక్కడికన్నా వెళ్తాను, ఒకడు ఉన్నాను, నేను వెళ్ళిపోతాను, పారిపోతాను అని చెప్పేవాడు. బెదిరిస్తున్నానేమో అనుకునేవారు. అది నేను బెదిరించడం కాకుండా నిజంగా పారిపోదాం అనుకున్నాను. అమ్మ అనేది ఉన్నారు, ఒక్కడే మగోడు, 2 వాడు ఉన్నాడు, చిన్నవాడు. అంతకుముందు 5 పుట్టి చనిపోయారు, ఒక 5 పుట్టి చనిపోయారు. నన్ను బాధ పెట్టేలా ఉంటే వెళ్ళిపోవాలని చెప్పేసి అంతే. ఇంకేమన్నాడు 4 సార్లు చాలాసార్లు చెప్పి వెళ్ళిపోయాలంటే నీ ఇష్టం అంటే. అప్పుడు అన్నాను, మా తోటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, 2-3 సార్లు అన్న తర్వాత 2-3 సార్లు అయ్యా, మా తోటి చదువుకున్న ఉన్నారు కదా, అప్పుడు నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను, మద్రాసు వెళ్ళిపోతాను, అక్కడ బైబిల్ ట్రైనింగ్ జరుగుతుంది, 3 సంవత్సరాలు జరుగుతుంది, నేను ఈ సంవత్సరం వెళ్ళిపోతాను అని కోపడి నన్ను గుర్తించిన మర్చిపోతాడని చెప్పి నాకు తెలిసిన చిన్న సలహా ఇచ్చాను. నా తోటి నా స్నేహితులు కూడా చెప్పించాను. అసలు బాగుంటుంది అక్క అని చెప్పి అన్నారు. సరే అని మేము నాతోటి స్నేహితులతో కలిపేసి ఆయా ఊళ్ళో మొత్తం 15 మంది టీము వెళ్ళారు. వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. అది 1995వ సంవత్సరం. 93లో పనులు నేర్చుకుంటూ ఉండేవాడు అనమాట. ముందు చెప్పాను వాక్యంలో. ఇప్పుడు పనులు నేర్చుకునేవాడు, కానీ నేర్చుకోవడానికి అవ్వేది కాదు. కానీ ఈ 95 తర్వాత వాక్యం విని సండే స్కూల్ కొట్టి మా వాళ్ళు వెళ్ళేవాడిని, యూత్ మీటింగ్కి వెళ్ళేవాడిని, కానీ అంత మాత్రం చేసేవాడిని, అందరితో కలిసి ఉండేవాడిని, కానీ తక్కువగా. అలాగే చెప్పేసి లోకంలో కూడా ఉండేవాడిని కాదు, దేవుళ్ళలో కూడా ఉండేవాడిని కాదు. అదో రకంగా నా మట్టుకు నేనే నిబరం ఉన్నట్టు ఉండేవాడిని. కానీ దేవుళ్ళ ఆ టైంలో నాకు ఇచ్చే టైంలో నేను చెడిపోతానేమో భయం వేసింది. అలవాటు చేసుకోవచ్చు, బయటకు పోవచ్చు, తినొచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, బీడీలు కాల్చొచ్చు, సిగరెట్లు కాల్చొచ్చు, మనం తాగొచ్చు, పోవచ్చు, తినవచ్చు. అని మా మాయోళ్ళు చేస్తున్నారు, మా అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు, మా బాబాయ్ వాళ్ళు చేస్తున్నారు కదా అని సరదా పడి ఊహల్లో తేలినవాడిని. అప్పటికి ఏ అలవాటుకు కావలేదు, కానీ బాధపడేవాడిని అన్నమాట. సరే వెళ్ళిపోదామని చెప్పేసి మద్రాసు వెళ్ళిపోయాను. అక్కడ ఆత్మీయ సహవాసం ఉంది, కానీ నాకేమో దుఃఖం నిట్టూర్పు వచ్చేది. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత భయం వేసింది. అక్బర్కి బాగానే ఉన్నాను, వెళ్ళిపోయిన తర్వాత భయం వేసింది. ఎవరో చూసేవాళ్ళు లేరు, చుట్టాలు ఉన్నారు కానీ, చుట్టూరు జనం ఉన్నారు కానీ నా అన్నవాడు లేరు. స్నేహితులు ఉన్నారు కానీ వాళ్ళకేమో నేనంటే అభిమానం ఉండేది కాదు. అందరూ అక్కడే వచ్చాడు, అప్పుడు రాలేదు. ఆడేమో ముందు సంవత్సరం వెళ్ళాడు కాబట్టి బాగా చదువుకునేవాడు. అక్కడ అలవాటు అయింది. నాకు అలవాటు కదా మోన కూర్చొని ఏడ్చేవాడు. అలాగే ఒక వారం 10 రోజులు అలా జరిగింది. ఉత్తరాలు రాసి ఉన్న ఉత్తరాలు ఏమి వచ్చేవి కాదు. పోస్ట్ ఆఫీస్లో ఫోన్ ఉండేది. అప్పుడు పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసేవాడిని. డబ్బులు ఖర్చు అయ్యేది. పట్టుకెళ్ళిన డబ్బులు ఆ ఫోన్కే వాడాను అప్పుడు. కానీ ఫోన్ కూడా ఒకసారి కూడా తల్లిదండ్రులకు అందలేదు. ఉత్తరం వెళ్ళి అనుకున్నాను కానీ అది కూడా అందలేదు. అలా రమారామి 4 రోజుల వరకు జరిగింది. కొంచెం అలవాటు అయింది. ఒక ఆయన కోయిలూరులో ఉంటాడు, దేవుడిరాజు గారిని, మాస్టర్ గారు. ఆయన హ్యాండిక్యాప్, మీరు ఎవరికి తెలిసి ఉండొచ్చు. ఆయన నన్ను బాగా ఆదరించేవాడు. తమ్ముడు బాధపడకు, ధైర్యంగా ఉండు, నువ్వు భయపడకు, నేను కూడా వచ్చాను కదా నా తోటండు అని చెప్పేసి అన్నాడు. ఆయనతో ఉంటే ఆయన కొన్ని మాటలు చెప్పేవాడు. మాకు ట్రైనింగ్లో వాక్యం చెప్పమని, బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని, పాట పాడమని వంతులు వచ్చేవి.
ప్రార్థన చేసేవాడిని, తెలిసి తెలియని ప్రార్థన, పాట పాడేవాడిని. అది పెంతెకోస్తు రూట్ అన్నమాట. దేవుని దయ వల్ల ఇబ్రహంలో నేర్చుకున్న ప్రార్థన అంటే సండే స్కూల్ యూత్ మీటింగ్ వెళ్ళినప్పుడు నేర్చుకున్న ప్రార్థన ఉపయోగపడింది. అక్కడ ప్రార్థన చేసేవాడిని. పెంతెకోస్తులో ఉన్న పాటలు పాడమనేవాడు. వాళ్ళకి తెలిసినట్టుగా నా తెలియనిదిలో ఒకసారి పాటలు పాడి సమయం లేదు కదా అని తెలుగుగా తప్పించుకునేవాడిని. కానీ అంత మించి వచ్చేది బైబిల్ చదవమంటే బైబిల్ బాగానే చదివేవాడిని. వాక్యం చెప్పడం తెలియదు. అప్పుడు అన్ని నా వంతు 2 రోజులు ఉందనగా నా వంతులో ఆయన్ని సహాయం అడిగితే సహాయం ద్వారా చేశాడు. వాక్యం చెప్పడానికి సహాయం చేశాడు. అప్పుడు వాక్యం చెప్పడం మొదలుపెట్టాను. ఇందుకే మారు మనసు లేదు ట్రైనింగ్లో, మారు మనసు లేదు కానీ వాక్యం చేసేసాను, వాక్యం చెప్పాను, పాట పాడేశాను, అన్నీ చేసేస్తున్నాను. అంటే ట్రైనింగ్ ఇది. అప్పుడు ట్రైనింగ్ లేకుండా, మారు మనసు లేకుండా మనం నిలబడకూడదు, చేయకూడదు. నేను వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటంటే ఇంటిగా మార్పు వస్తుంది, నా మీద ప్రేమ కోపం పోయి ప్రేమ వస్తుంది, బెంగ వస్తుంది అనే ఉద్దేశంతో నేను పోయాను. మా స్నేహితుడేమో ట్రైనింగ్కే వచ్చాడు, నా గురించి చెప్పాడు. నేనేమో ట్రైనింగ్కి రాలేదు, మా వాళ్ళు వచ్చానని చెప్పేవాడు. ఆ పక్కలోకి వచ్చి నన్ను దాంట్లో నా మాట పోతే ఇప్పుడు నన్ను తిడతారు అందరూ, వీళ్ళను మార్పని ఉండు, నువ్వేం చెప్పు నేను చెప్పుకుంటానని నన్ను కవర్ చేసేవాడు. మొత్తం మీద 4 రోజులు అయిపోయింది. తర్వాత ఇంకొక కొన్ని రోజులు జరపమన్నారు. కొన్ని రోజులు అయింది. ఆ తర్వాత పెద్ద అయిన పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చారు. 3 రోజులు వాక్యం చెప్తా వస్తారు. మరి ఎవరైనా దేవుని నమ్ముకున్న వారు, ఇంకా మారు మనసు పొందగానే ఆ స్థానిక సేవకులు మళ్ళీ ఆత్మీయమైనటువంటి మాటలు, ఆత్మీయమైన శైలిలో చెప్పేవారు. నాకు ఈ మాటలు కొంచెం కొత్తగా అనిపించినాయి. ఆ తర్వాత నేను అనుకున్నాను, సరే ఇదేదో బాగుంది, బాగా చెప్తున్నారు, ఈయన ఒక్కడే బాగున్నాడు, బాగా చెప్తున్నాడు అనుకుని ఆ మాటలు విన్నాను. 3 రోజుల్లో ఆయన వస్తాడు, ఆయన వచ్చి 3 రోజులు ఉంటారని చెప్పాడు. ఈ 3 రోజుల్లో నేను ఏం చేశానంటే ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. ఆయన నన్ను తీసుకొచ్చారు, నేనే దేవుని సన్నిధికి వచ్చేసాను, పారిపోదాం అనుకుని వచ్చాను. మీ చిత్తం ఏముంటే తెలియచేయండి. ఒకవేళ నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, ఒకవేళ మీరు మారిస్తే మార్చండి, లేదంటే నాకు ఇక్కడ నవ్వులు బల కాకుండా చూడండి అని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఆ రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారుజాము నాకు ఒక రకమైన ఆలోచన, భయం అనేది వచ్చింది. అది ఏమిటంటే నేను ఊరికనే భయపడిపోతున్నట్టు, నన్ను ఎవరో చూడనట్టు, రేపు నాకు అందరూ కనిపించినా కానీ, అంటే ఒక రోజు నాకు కనిపించినా కానీ నేను ఎవరో చూడనట్టు, నేను బాధలు వేదనలో ఉన్నట్టు, గాయాలతో ఉన్నట్టు, నిష్ఠూర్పులో ఉన్నట్టు, అన్ని రకాలుగా ఊహల్లోనికి వస్తుంది. మెలుగుగానే ఉన్నాను, నిద్రపోలేదు, ఊహల్లోనికి వస్తుంది. భయపడుతున్నాను. నాకు నేను చూస్తూనే తెల్లవారుజామున ఒక్కనే ఆ పడక మీద లేచి కూర్చుని భయపడతాను. బిక్కుమంటూ ఉన్నాను. నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఇంకా జనం ఎవరు లేవలేదు, లేచినా కానీ ఎవరు మట్టుకోవాలి పనులు చేసుకునే టైం, మొక్కలు కూర్చొని తీసుకునే టైం 4-5 మధ్యలో జరిగేది. నేను తొందరగా లేచి వేరే బాధపడుతున్న సమయంలో నాతో ఉన్నటువంటి మా ఫ్రెండ్ అన్నాడు, ఏం ఎదుగున్నావు, భయపడుతున్నావు ఏంటంటే, ఏం లేదురా, అమ్మ గుర్తు వచ్చిందా, నాన్న గుర్తు వచ్చిందా అని అంటున్నాడు. కాదులే గుర్తురాడని నేను 2-3 సార్లు చెప్పాను. సరే ధైర్యం ఉండని చెప్పేసి వెళ్ళిపోయాడు. నా దగ్గర ఉన్న పాస్టర్ గారు, నాకు కొంచెం సహాయం చేసే పాస్టర్ గారు అన్నారు, తమ్ముడు నువ్వు భయపడుతున్నావు బట్టి దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు, పశ్చాత్తాపాలు, ప్రార్థన చేసుకో, దేవుడిని మాట్లాడు, దేవునితో మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, బైబిల్ దగ్గర పెట్టుకుని చదువుకుంటూ ఉండు అని చెప్పేసి అన్నాడు. దేవుడి తలపిస్తే చదువు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు పెంచుకోవచ్చు కాబట్టి ఇలా తీసుకో అలా తీసుకో అని చెప్పారు. నాకు బాధపడలేదు కానీ నేను తీసుకోవడం మొదలుపెట్టాను. కానీ నాకు ఏది తెలియట్లేదు, అంటే ఏది చదవాలో అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి చదువుతున్నాను, అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఊరుకున్నాను. మొత్తం మీద తెల్లవారుజామైన ఓదార్చాడు. ఆ 2 రోజులు, ఆ రోజు మర్నాడు 3వ రోజు కూడా అలా నిట్టూర్పుతూనే ఉన్నాను, తింటానే ఉన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ 3వ రోజు అయిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అయింది. 4వ రోజు. ఆ 4వ రోజున అంటే అక్కడి నుంచి 3 రోజుల మీటింగ్లో నేను ఒక నిర్ణయానికి వచ్చానని చెప్పేసి వాళ్ళతో మిగిలిన రోజు అందరితో చెప్పాను. అదేంటంటే నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, దేవుడు నన్ను దర్శించాలనుకుంటున్నాడు కాబట్టి నేను ఉపవాసం ఉంటాను, ఆ అవకాశం ఉందా అని అడిగాను. ఉపవాసం అంటే కూడా తెలిసిందిరా నీకు అని మా కూడా అన్నాడు. సరే తెలిసిందిరా, ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే సరే అయితే ముందు అని అన్నాడు. 3 రోజులు అలాగే ఫస్ట్ రోజు జరిగింది, ఆకలేసింది కానీ ఎవరు ఏమీ సహాయం చేసినా నేను తినలేదు. అది కొంచెం బాధ వేసింది. సాయంత్రం టీ వేస్తే తాగాను. తర్వాత మా వాడు వచ్చి మజ్జిగ తెచ్చిచ్చాడు, తాగాను, బాగానే ఉంది.
రెండో రోజు కూడా అలాగే, మూడో రోజుకు అలవాటు అయిపోయింది. మూడో రోజు ఉదయం మొదలుకొని బాప్తిస్మా రోజు సిద్ధపడండి అని అన్నారు. ఆ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి సాయంత్రం 4 అదే టైంకి ఆ బాప్తిస్మా తొట్టి అక్కడ గోదావరి నది లేకుండా సముద్రం దూరంలో ఉంటుంది మద్రాసులో. ఇప్పుడే చిన్న ఇప్పుడు మద్రాసు. అక్కడ 4-5 గంటలకి బాప్తిస్మా ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ బాప్తిస్మా తొట్టు పోసుకున్నందుకు నాతోనే కడిగించారు. నాతో పాటు ఇంకో అన్న ఉన్నాడు, ఆయన కూడా నేను కడిగాను. నీరసం వచ్చింది, కూర్చున్నాము. మొత్తం మీద మీరు బాప్తిస్మా తీసుకునే వరకు రాత్రి ఈ సాయంత్రం ప్రార్థన చేసుకొని బాప్తిస్మా తీసుకోమని చెప్పేసి అన్నారు. పొద్దుటే మధ్యాహ్నం వరకు ఆ పని చేసాము. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మోకాళ్ళ మీద నిలబెట్టారు. సాయంత్రం వరకు మోకాళ్ళ మీద నిలబెట్టి ప్రార్థన చేసుకుంది. మోకాళ్ళకి కూర్చోండి, కానీ ఇక్కడి నుంచి కలగడానికి వీల్లేదు, దేవుడు మీతో మాట్లాడాలి, దేవుడు మిమ్మల్ని దర్శించాలని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్పారు. చెప్తే సరే ఇది అవకాశము, మళ్ళీ అవకాశం దాటితే మళ్ళీ రాదని చెప్పేసి అప్పుడు మోకరించడం మొదలుపెట్టాం. ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట వరకు ఉన్నా. తర్వాత కాళ్ళు లాగడం మొదలుపెట్టి కొంచెం కిందకి దిగి మళ్ళీ లేసేవాడిని. అలాగా సాయంత్రం వరకు ఉండదు. సాయంత్రం సమయంలో కొంచెం నీరసం వచ్చి కళ్ళు మూసుకున్నాను. మోకరించే ఉన్నాను కానీ కిందకి మోకరించాను. కళ్ళు మూసుకుంటే దేవుడు నాతో మాట్లాడుకోవచ్చు. దేవుడు మాట్లాడి ఏమంటాడంటే వచ్చిందాన్ని చూద్దాం. యోవేలు గ్రంథం కాదు, యెషయా గ్రంథం. యోవేలు గ్రంథము మరోసారి ఇంకొక చిన్న 13వ వచ్చేది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. ఐదో అధ్యాయము 12వ వచనం. 55వ అధ్యాయం 12వ వచనం చదవండి. మీరు సంతోషముగా బయలువెడదురు, సమాధానం పొంది తోడుకుని పోకూడదు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదం చేయను, పొలములని చెట్లని చప్పట్లు కొట్టించా. ఇక్కడ మంచి మాట నాకు దేవుడు బయలుపరిచిన మాట. ఆ మాట ఏంటంటే మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదములు చేయగలను. అప్పుడు నేను చిన్నప్పుడు అదే చదువుకునే టైంలోను, సండే స్కూల్ టైంలోను, స్కూల్లో పాటలు పాడమన్నా, సండే స్కూల్ పాటలు పాడమన్నా, యూత్లో పాటలు పాడమన్నా అనుభవం లేక దగ్గర అనుభవం లేక పాడేవాడిని కాదు, కానీ పాడేవాడిని మాత్రం తెచ్చుకునేవాడిని. అయితే దేవుడి వాక్యం ఇచ్చి నన్ను ఏం చేశాడంటే ఆ ట్రైనింగ్లో కొంతవరకు నేర్పించి ఆ వాక్యం ద్వారా బయలుపరుస్తూ వచ్చారు. మొదటి లైన్లో సమాధానం పొంది తోడుకుని పోవద్దు అని చెప్పి మాట్లాడిన మాటను, అలాగే మీరు సంతోషంగా బయలుదేరదు అని చెప్పి ఆ మాటలు నన్ను బాగా ఆకర్షించి దేవుడు నాతో ఈ వచనం ద్వారా ప్రేరేపణిస్తూ వచ్చారు. ఈ మాటలు చదువుకొని బలపరచబడ్డాను. ఆ తర్వాత 4:30-5 ఆ టైంకి అక్కడ మరొకసారి సేవకులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి అందరూ కూడా ప్రార్థన చేసి బాప్తిస్మా నీటి మూలంగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ బాప్తిస్మా ఇచ్చి హస్తనిక్షేపణ మనకులాగానే అక్కడ కూడా చేశారు. హస్తనిక్షేపణ ఇచ్చి ఒక పేరు పెట్టి నేను ప్రకటించాను. అలా విడిచిపెట్టారు. ఆ తర్వాత తెల్లారి ట్రైనింగ్ రోజు మళ్ళీ మా వాళ్ళు కొనసాగాం. కొంతకాలం అయిన తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చేసాం. 95 నుంచి 96, 97, 98, 99, 2000 వరకు యేసురత్న గారు ఆ పరిచర్యలో సహాయపరుస్తూ, అలాగే తర్వాత 97 నుంచి 99 వరకు జంగారెడ్డి బైబిల్ కాలేజీ చేశాను. 96లో కొంతకాలం మద్రాసు, బొబ్బిలి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విషయవాడలో సేవ సహకారిగా ఆఫీస్ పనిచేశాను. ఆ తర్వాత 2000 సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ద్వారా నన్ను సేవకి నడిపిస్తూ వచ్చాడు. ఆ వచనం చూపించి ముగిస్తాను. నాకు పారిపోదాం అనుకున్న నాకు
దేవుడు పట్టుకొని ఈ విధంగా తన యొక్క రక్షణ వాక్యంలోనికి నడిపించడం జరిగింది. చాలా భయంకరమైన పరిస్థితులు దేవుడు తప్పిస్తూ వచ్చారు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయును కోతను యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూములను దున్నడి. ఈ మాట ద్వారా ఒక సేవకుడు నాకు ఈ మాట ఇచ్చి, నువ్వు సేవకు రావాల్సి ఉంటుంది, నీకు నచ్చిన వాక్యం ఒకటి ఇయ్యి అని చెప్పాడు. అప్పుడు నేను ఏం చేశానంటే, పరిచర్య కొరకు నాకు వచనం కావాలి ఆయన అంటే, అప్పుడు ఈ వాక్యాన్ని రిఫరెన్స్ నాకు మనసులో మెదలాడుతుంది. ఈ రిఫరెన్స్ ఆయన చెప్తే ఈ రిఫరెన్స్ వాక్యం ద్వారా ఆయన నేను స్థిరపరిచి ఈ పరిచర్యకు పంపిస్తూ వచ్చాడు. ఆయన యేసురత్న గారు తర్వాత వేరే పాస్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో నాకు ఇది ఒక చోట మీటింగ్కి వెళ్తే, అక్కడ సేవకుల మీటింగ్కి వెళ్తే ఆ సేవకుల మీటింగ్లో నన్ను అభిషేకించి ఈ వచనం నా ద్వారానే తీసుకుని వారు ఈ వచనం ద్వారా పంపిస్తూ వచ్చారు. అయితే గొప్ప సంగతి ఏంటంటే, లోకంలో ఉన్న అన్య దేవత సంబంధంలో నేను మా ఇంట్లో ఇంచుమించు 5-6 కాలాల నుంచి ఎవరో దేవుని నమ్ముకున్నవారు కాదు, ఉపదేశం నుంచి దేవుని నమ్ముకున్నవారు కాదు. అయితే మా తరంలో నేను మాత్రమే దేవుని నమ్ముకున్నాను. మా ఇంట్లో దేవుని నమ్ముకున్న మొట్టమొదట అదేనా మా చిన్నక్క చదువుకొని మిషన్ కొడుతున్నాను కదా, తన ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. నేను మారు మనసు పొందాను, కానీ బలపరచబడడానికి మా చిన్నక్క పెద్ద కారణం. ఒక రకంగా మా ఆత్మీయ తల్లి చిన్నక్క అని చెప్పాలి. అయితే నేను దేవుని వాక్యం పట్టుబడి దేవుని నందు నమ్మకించి దేవుని మహాకృపను బట్టి ఏ చిన్న అలవాట్లోనూ పడకుండా అన్ని రకాల అలవాట్లు ఆలోచించుకున్నాను, అన్ని చేద్దామని చూశాను, కానీ ఏది ఇందులోనూ పడకుండా నా 17వ ఏటలోనే దేవుడు నన్ను రక్షించుకొని 2000 నుంచి సువార్త పరిచర్యలోను సేవకుల దగ్గర తిరుగుతూ కుమారదేవంలోను, విగసపురంలోను, తాళపూర్లోను అక్కడక్కడ చిన్న చిన్న పరిచర్యలు ప్రారంభించడం, RSS వాళ్ళ వల్ల ఆగిపోవడం జరుగుతూ వచ్చింది. మరి 20 సంవత్సరాలు కష్టపడ్డాను. 20 సంవత్సరాలు ఒక సమయం కూడా కట్టబడలేదు. 5-6, 10 మంది, 15 మంది, ఒక్కోసారి అయితే 20 మంది కూడా వచ్చేవారు. కానీ అక్కడ నేను పెట్టిన ఏరియా ఓసీ ఏరియా అవడం వల్ల నన్ను తప్పించేసేవారు. వాళ్ళు వచ్చి పంచాయతీ గర్భ నుంచి వచ్చి గొడవ పెట్టేవారు. అంటే ఈ దేవుని వాక్యం ఏమని చెప్పింది అంటే, ఇదివరకన్నాడు దున్నని బీడి బొమ్మలు దున్నడు అనే మాట ప్రకారంగా ఓసీ ఏరియాని ఎంచుకునేవాడిని. ఏజెన్సీకి కూడా వచ్చేవాడిని, కానీ నాకు ఆర్థిక సహాయం అందించలేక నేను రాలేకపోయేవాడిని, చేయలేకపోయేవాడిని, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాడిని. ఏ ఊర్లో పెట్టినా ఓసీ ఏరియాలు పెట్టడం వల్ల అందరితోనూ వెనక్కి నెట్టివేయబడతా వచ్చాను. ఆ తర్వాత 20 సంవత్సరాలు నెట్టివేయబడిన తర్వాత ఒక సంవత్సరం చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. అయితే మధ్యలో ఒక పార్ట్ చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే 2021 సంవత్సరంలో నాకు పెళ్ళయింది. 2021 నుంచి 23-24 వరకు కుటుంబంలో వేదన, శోధన, మా అత్తవారి నుంచి నష్టాలు వచ్చేయాలి. ఎందుకంటే ఎలా పెంచుతాడు, ఏం చేస్తాడు, మా ఇంటికి వచ్చేస్తే వ్యవసాయం చేసుకోవచ్చు, కౌలు వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ని వాగ్దానాలు, ఇన్ని మాటలు ఉండగా ఇంకేం వెళ్తామని నేను వెళ్ళేవాడు కాదు. అత్తవారింటికి వెళ్తే ఒక రకంగా ఉంటుంది, ఎక్కడో కానీ ఎవరికో కానీ బాగోదు. చాలామందికి 99% బాగుండదు, 1% ఎక్కడో ఉంటుంది, కానీ అయినా కరెక్ట్ కాదు అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. అక్కడ పరిచర్య ప్రారంభించగా వాళ్ళకి ఇంకా ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ మధ్యనే కొంచెం 4 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళ దగ్గర నిలబడలేదు. అలా ఆ పెళ్ళైన సంవత్సరం నుంచి 4 సంవత్సరాల శోధన, అప్పుడు కథపా కుట్టడం, తర్వాత మళ్ళీ 9 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ చిన్నపిల్లలు ఎదురు కుట్టడం. 3 అమ్మాయిలు, ఒక అమ్మాయికి పెళ్ళి అయింది. అయితే ఇంకిద్దరు పిల్లలు, ఒక పాప 9th క్లాస్ చదువుతుంది, ఒక పాప 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్లోకి వచ్చింది. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి
20 సంవత్సరాలు కష్టపడ్డాము. 20 సంవత్సరాల తర్వాత ఒక 10 సంవత్సరాల నుంచి కుమారదేవ పరిచర్య ప్రారంభించాం. అది కూడా ఓసీ ఏరియా, హిందువుల మధ్యలో 30 మంది వరకు సంఘం ఉంటారు. అక్కడే పరిచయం జరుగుతుంది, ముందు కొనసాగుతూ ఉందన్నమాట. మందిరం కట్టాము, ఇంటి దగ్గర కూడా పాక తీసి ఇల్లు కట్టుకుంటూ వచ్చాం. దేవుడు కూడా పరిచర్య బాగా జరుగుతుంది. ఇప్పుడు మా ఉన్న ఊళ్ళో మా స్థలంలో మా తమ్ముడు నేను చెరువు ఇల్లు కట్టుకున్నాం. మా ఇంటి పైన మందిరం కట్టాలని ఆశపడి ఇలాగే సిమెంట్ రేగుల్లోనే షెడ్ వేసాము. అందులో కూడా మందిర పరిచర్య చేయాలని ఆశపడుతున్నాం. దేవుడు పాత పరిచర్య 10-12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి జరిగిస్తున్నాడు. ఇప్పుడు రెండవ పరిచర్య ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాం. దేవుడి కృపను బట్టి వీళ్ళు కొనసాగుతుంది. నా పేరు దేవుడు రాజు. పాస్టర్ గారు మీకు తెలిసి ఉంటుంది, తెలుగులో ఒకసారి ఇచ్చారు. సరే, మా పిల్లలు సువర్ణ మేరీ, సువర్ణ మెర్సీ, సువర్ణ పెర్సీ. మేరీ, మెర్సీ, పెర్సీ వీళ్ళ కొరకు, అలాగే వాళ్ళ కుటుంబం, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల కొరకు, దేవుడు మాకు ఇచ్చిన పరిచయం కొరకు, సేవకుల కొరకు ప్రార్థించమని కోరుతున్నాం. ఇంతవరకు పరిచర్యలో దేవుడు సహాయం చేశాడు. ఈ పరిచర్యలో మీరందరూ ఏకీవించారు, అన్ని పిలిచారు, వాళ్ళు పిలిచారు, అందరిని బట్టి అన్నాడు. మీ అందరికీ కొడుకు దేవుడు ఈ చిన్న సాక్ష్యం మన జీవితాల్లో పనిచేయను.